హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పెద్ద మూవీ చూద్దామని వచ్చా థియేటర్కి నా ఫ్రెండ్స్తో. మేము టోటల్గా 4 మెంబర్స్ వచ్చాం మూవీ చూడడానికి. ఇంకా మీకు మూవీలో ఎలాంటి స్పాయిలర్ ఉండదు, మీరు ట్రైలర్లో చూసిన విజువల్స్ మాత్రమే చూపిస్తా స్క్రీన్ మీద. సో హ్యాపీగా చూడొచ్చు వీడియో మీరు. ఇంకా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మూవీ అనేది స్టార్ట్ అయింది. మనకు అనేది గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ అనేది బ్యాక్ వచ్చింది. ఇంకా పెద్ద మూవీ విషయానికి వస్తే, మూవీ అనేది స్టార్టింగ్ నుంచే మనకి క్రికెట్ స్పోర్ట్ మీద స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్రికెట్ ఉంటుంది. రామ్ చరణ్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అక్కడ వచ్చే బీజిఎం కావచ్చు, ఆ డిఫరెంట్ క్రికెట్ షాట్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్. నాకు ఇంకా అన్ని సాంగ్స్ కన్నా రై రై రారా సాంగే చాలా బాగా నచ్చింది. ఇంకా చిక్రీ పిక్చరైజేషను నెక్స్ట్ లెవెల్ అనిపించింది బిగ్ స్క్రీన్ మీద. చాలామందికి చిక్రీ సాంగ్ అనేది ఫేవరెట్, నాకు కూడా. ఇంకా జాన్వీ కపూర్ రోలు అంత పెద్దగా ఏమి ఉండదు, కొంచెం ఇరిటేటింగ్ రోల్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్లో అనేది మెయిన్ కుస్తీ సీన్స్ ఉంటాయి. నాకైతే అన్ని స్పోర్ట్ల కన్నా కుస్తీ బాగా నచ్చింది మూవీలో. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఇంకా ఐటమ్ సాంగ్ అనేది రాంగ్ సిచ్యువేషన్లో వస్తుంది. మనకు అనేది సంబంధం లేకుండా ఐటమ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఓవరాల్ మూవీ అయితే డీసెంట్. మిగతా రివ్యూ అనేది ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. హలో గైస్, ఇప్పుడే పెద్ద మూవీ చూసి వచ్చా. మూవీ అయితే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. నేను అనేది మూవీ నా ఫ్రెండ్స్తో చూసా. మేము టోటల్ 4 మెంబర్స్ వెళ్ళాం. నాకు ఇంకొక అతనికి అనేది జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంకో ఇద్దరికి చాలా బాగా నచ్చింది. ఇది డిఫరెంట్ మెంబర్స్కి డిఫరెంట్గా రీచ్ అయ్యే మూవీ. ఇంకా నా ఒపీనియన్ వచ్చేసి, మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించడానికి రీజన్ వచ్చేసి 3 రీజన్స్ చెప్తా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి విజువల్స్. మనకు అనేది 350 crores బడ్జెట్ అని చెప్పారు. బట్ మూవీ అనేది అంత బడ్జెట్ ఉన్న మూవీలా అనిపించదు. మీకు స్టార్టింగ్ అనేది గ్రీన్ స్క్రీన్ అని ఈజీగా అర్థమైపోతుంది. అలాగే లాస్ట్లో ఒలింపిక్స్లో ఉండే సీన్స్ కావచ్చు, చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ గ్రీన్ మ్యాట్ అనేది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి జాన్వీ కపూర్. మూవీలో నుంచి జాన్వీ కపూర్ సీన్స్ అన్ని కట్ చేసి పక్కకు పెట్టినా కూడా మూవీకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఆమె సీన్స్ అనేది మూవీలో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. రామ్ చరణ్ అనేది తన ఫేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు తన బాడీ చూపిస్తారు. సో అలాంటి కొన్ని సీన్స్ అనేది ఉంటాయి. సో నాకు అనేది జాన్వీ కపూర్ సీన్స్ మూవీలో నుంచి మొత్తం తీసేసిన మూవీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మూవీ ఇంకా క్రిస్పీగా ఉండేదని అనిపించింది. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి కంటిన్యూటీ. మూవీలో అనేది ర్యాండమ్గా కట్ చేసినట్టు అర్థమైపోతుంది సీన్స్. కొన్ని ఫైట్ సీన్స్ కావచ్చు, ఇంకా జాన్వీ కపూర్ ఇంకా రామ్ చరణ్ మధ్యలో ఉండే సీన్స్, మున్నాబాయ్ ఫస్ట్ హాఫ్లో నుంచి సెకండ్ హాఫ్ సడన్గా షిఫ్ట్ కొట్టే సీను, ఆ కంటిన్యూటీ సీన్స్, అవన్నీ మనకి ప్రాపర్గా చూపించలేరు. అవన్నీ ఎడిటింగ్లో కట్ అయినట్టు ఈజీగా తెలుస్తుంది. ఇంకా మూవీలో నాకు బాగా నచ్చిందంటే సాంగ్స్ ఇంకా బీజిఎం. ఏఆర్ రెహమాన్ అయితే బీజిఎం అయితే ఇరగదీసిండు. మనకు స్టార్టింగ్లో రామ్ చరణ్ ఎంట్రీ సీను, అక్కడ ఒక బీజిఎం వస్తుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. బీజిఎం ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఇంకో పాయింట్ నాకు బాగా నచ్చిందంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది మూవీ మొత్తం. మనం అనేది లాస్ట్ వరకు చూస్తున్నామంటే మూవీని ఓన్లీ రీజన్ రామ్ చరణ్. అంత బాగుంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు, క్రికెట్ నుంచి ఆ కుస్తీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. మనకి మూవీ అనేది 70% కుస్తీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా మిగతా 15% అనేది క్రికెట్, 15% అనేది ఒలింపిక్స్ మీద ఉంటుంది, రన్నింగ్ రేసు. బట్ మనకు స్టార్టింగ్ నుంచి క్రికెట్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది ప్రమోషన్లో. అలా కాకుండా కుస్తీని హైలైట్ చేసింటే ఆ సీన్స్ ఇంకా వైరల్ అయ్యేవి. బట్ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ప్రాణం పెట్టేసిండు మూవీకి. ఆ క్లైమాక్స్ ఇంకా అనేది కుస్తీ సీన్స్, ఇలాంటి ఎండింగ్ అనేది ఒక స్టార్ హీరో ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. ఇంకా ఫైనల్గా మూవీ అయితే ఒక డీసెంట్ వాచ్. ఇంకా మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.